నిర్గమకాండము 21వ అధ్యాయము. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడయ్యుండి 7వ సంవత్సరమున ఏమియూ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురు, కాని వాడు ఒంటిగానే పోవలెను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఒకడు తన కుమార్తెను దాసీగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకొనిన యజమాని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడింపబడునట్లు అవకాశము నెయ్యవలెను. దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగజేయని ఎడల అది ఏమియూ ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలెనని పొంచియుండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. తన తండ్రి అయినను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడియుండి తరువాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్లి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. ఒకడు తన దాసుడైనను తన దాసీనైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయంగా ప్రతిదండన నందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బలు తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియూ రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వారి మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసీ కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసీ పల్లైనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషులనైనను స్త్రీనైనను చావపొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషుడినైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలెను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను. వానికి పరిక్రయాధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసునైనను దాసీనైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఒకడు గోతి మీది కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల
ఆ గోతి కామాంధులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. వాటి యజమానుడికి సొమ్ము ఇయ్యవలెను. చచ్చినది వానిదగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాని పొడిచిన ఎడల బ్రతికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను. చచ్చినది వానిదగును. నిర్గమాకాండము 22వ అధ్యాయము. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువల్ల రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీయూ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలనది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు ఆ చేనులోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇయ్యవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొననో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దుని గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవరి మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి 2 అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడనూ చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనుట లేదంటకు యెహోవా ప్రమాణము వారి మధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొననక్కర్లేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టము అచ్చుకొనవలెను. అది నిజముగా చేల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలెను. చేల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కర్లేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టము అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టము అచ్చుకొననక్కర్లేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చును. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరలుకొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లు చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పు దానిని బ్రతుకనియ్యకూడదు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి గదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధనుంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను. వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలో అధికారుని శపింపకూడదు. నీ మొదటి సస్యద్రవ్యమును అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను.
8వ దినమున దానిని నాకు ఇయ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను. నిర్గమకాండము 23వ అధ్యాయము. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహంతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొనినను అగస్త్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతుడినైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టిగల వానికి గురుడితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశీ మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడవవలెను. అప్పుడు నీ ప్రజల్లోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలీవ తోట విషయములోను అలాగునే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసీ కుమారుడును పరదేశియు విశ్రమించున్నట్లు 7వ దినమున ఊరకయుండవలెను. నేను మీతో చెప్పిన వాటినన్నిటిని జాగ్రత్తగా గాయకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానియ తగదు. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడు వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదును. కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశములో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీకలను నీకు ముందుగా పంపించదను. అవి నీ ఎదుటి నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీన్ల సముద్రము వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. నిర్గమకాండము 24వ అధ్యాయము. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును
అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏకశబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నింటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలీల 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీలలో యవ్వనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించాను. అతడు నిబంధన గ్రంథములు తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవనియు చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశమండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడునైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే యుండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములలో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. దేవుని సువార్త పరిచర్యలో భాగంగా జరుగుతున్న ఈ ఆడియో బైబిల్ సేవను మీ స్నేహితులకు, బంధువులకు, మీకు అత్యంత ఆప్తులకు పంపి సువార్త పరిచర్యలో మీరు భాగస్తులు కండి. మరియు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ సేవను ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.